తెలంగాణలో సవాళ్ల పర్వం కొనసాగుతోంది. కేటీఆర్ ఛాలెంజ్ పై స్పందించారు మంత్రి జూపల్లి. రేపు ఉదయం 11 గంటలకి బీఆర్ఎస్ ఆఫీస్ కి వస్తానని ప్రకటన చేశారు. రాష్ట్ర అప్పులపై చర్చకి సిద్ధమా అంటూ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ చర్చకి రావాలని ఆయన డిమాండ్ చేశారు. కేటీఆర్ చెప్పేవి నిజమైతే పదవికి రాజీనామా చేస్తానన్నారు జూపల్లి. ఇప్పుడు లెక్క ఉంది కదా, ఇప్పుడు నేను చెప్పిన లెక్క అబద్ధమైతే నేను ఈ రోజే రాజీనామా చేస్తా నా ఎమ్మెల్యే పదవికి. మరి కేటీఆర్ వస్తాడా, హరీష్ రావు వస్తాడా? నేను రుజువు చేయలేకపోతే అన్ని 100 అవసరం లేదు, 100 మంది అవసరం, రాహుల్ గాంధీ అవసరం లేదు, రేవంత్ రెడ్డి అవసరం లేదు. నేను రేపు పొద్దున్నే వస్తా. బీఆర్ఎస్ పార్టీ అవసరం నేను వస్తా. నేను చెప్పింది అబద్ధమైతే నేను పొద్దున్నే రేపు స్పీకర్కు రాజీనామా ఇస్తా. ఈ అప్పు గురించి చెప్పగలుగుతాయి. ఇది ఒకటి చాలదా? మర్చుకొకటి, అన్నం ఉడికిందా లేదని చూడాలంటే ఒక మెతుకు పట్టుకొని చూస్తే చాలు. సవాలుకు, ఈ ఒక్క సవాలుకు సమాధానం చెప్పండి. మిగతా సమాధానకు సమాధానం మీరు రుజువు చేయగలిగితే సమాధానం చెప్తే మీరు ఏడికి రమ్మంటే అడిగి నేనే వస్తా. 3,50,000 కోట్లే అప్పు, 8 లక్షల కోట్లు కాదని మీరు రుజువు చేయండి. మా పత్రాలు అవసరం లేదు. మీ ప్రభుత్వంలో శాసనసభలో ప్రవేశపెట్టిన పత్రాల లెక్క ప్రకారమే రుజువు చేయండి. రుజువు చేస్తే నేను నా యొక్క సవాలుకు, కేటీఆర్ ఇచ్చిన సవాలుకు నేను దానికి సిద్ధపడి ఉన్నా, కట్టుబడి ఉన్నా. రాహుల్ గాంధీ గారి నుంచి రేవంత్ తర్వాత మాట్లాడదాం. ముందు దీనికి సమాధానం కావాలి కదా.